భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టానికై జూలై 9న జరుగు సార్వత్రిక సమ్మెలో పాల్గొనడాన్ని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 9వ తేదీన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు కోరారు. ఈ రోజు ఉదయం కల్లూరు మట్టి పని అడ్డ కార్మికుల సమావేశం కల్లూరు నారాయణ భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షులు కె సుధాకరప్ప, ఉపాధ్యక్షులు జి ఏసు మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ చాంద్వి, ఆంజనేయులు, రత్నం, ఫకీరప్ప, మునుస్వామి మరియు మట్టి పని కార్మికులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. సంక్షేమ పథకాలు ఈరోజు అమలు కానందువల్ల భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పి ఈరోజు 1214 జీవో తీసుకొని వచ్చి ఆ జీవో వల్ల ఈ సంక్షేమ పథకాలు ఆగిపోవడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో రాకముందు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అనేక మీటింగుల్లో భవన నిర్మాణ కార్మికులకు వాగ్దానం చేయడం జరిగింది. మేము ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి మాట